కాబట్టి మరి ఇవన్నీ ఎలా చక్కదిద్దాలో ఏంటో మరి మనకైతే తెలియదు, కానీ ప్రజల ప్రయోజనాలు అయితే ఈ మధ్యలో పక్కదోవ పడుతున్నాయి అనేది చాలా నిజం. సార్ కరేడు, పోలవరం, విశాఖ ఉక్కు. కరేడులో ఇండోసోల్ కోసం భూమి ఇవ్వడం అది అంత తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడాం. వైసీపీ ఇచ్చిన వాళ్ళకే వీళ్ళు కూడా ఇచ్చారు. ఇంక ఏం మీరు మాట్లాడితే మీరు ఇద్దరు కలిసి పైనేమో ఉపరాష్ట్రపతికి మద్దతు ఇస్తారు, కిందేమో వాళ్ళకే భూములు ఇస్తారు. మరి ఎందుకు సార్ మీడియాలో రెండుగా పెట్టి వాళ్ళు వీళ్ళు ఇంతగా బుర్రలు పాలు కొట్టుకోవటం? అదే ఇండోసోల్ కంపెనీ అంతకుముందు కంటే ఎక్కువ భూమి, అందులో ఈ కరేడ్ అనేది నెల్లూరు జిల్లాలో చాలా మాగానే అనమాట. అక్కడ ఎన్ని పంటలు పండుతాయంటే దాని దాదాపు ఏదో పేరు కూడా ఉంది దానికి. అంత విలువైన చోట వద్దంటున్నా ఇవ్వటమే కాదు, నిన్న సిపిఎం శ్రీనివాసరావు దగ్గర నుంచి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చేశారు, వాళ్ళు అరెస్ట్ చేశారు. వైసీపీ వాళ్ళు కూడా దీని మీద మాట్లాడతారు, కానీ వాళ్ళు ఈ ఉద్యమంలో ఏం పాల్గొనరు. వాళ్ళ ఆందోళన వేరు, మేము వేరే ఇంతకు ముందు ఇచ్చాము అని. ఇంకా రెండోది పల్లా కదా, విశాఖ ఉక్కు, అది మనము మాట్లాడుతున్న ఒక అంశం. విశాఖ ఉక్కును 43 భాగాలు అమ్మేయటం ఏంటి? ఈ దొడ్డిదోవలో మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు, చాలా వక్ర మార్గం పట్టిస్తున్నారని కార్మికులందరూ ఆందోళన చేస్తుంటే, ఒకప్పుడు పల్లా శ్రీనివాసరావు ఆయన గాజువాక శాసనసభ్యుడు, గతంలో నిరాహార దీక్ష కూడా చేశాడు. సార్ మీరు ఊరికినే ఊహించండి సార్, ఒక సంస్థలో 43 భాగాలు ప్రైవేట్ చేసిన తర్వాత, అంటే సగానికి సగం, ఇంకా సంస్థలో ఏముంటుందండి? ఆయన ఎటువైపు ఉండాలి పల్లా ఈ సమయంలో? ఆయన దాని బదులు ఈరోజు మీడియాతో మాట్లాడతారు, దుష్ప్రచారం, ఇందాక దుష్ప్రచారం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు, ప్రైవేట్ ఏం జరగదని. ప్రైవేట్ జరగకపోతే ఇంకేముందండి? కంపెనీ పేరుకేమో ప్రభుత్వాందే ఉంటుంది, అందులో కీలకమైన భాగాలన్నీ గుండెకాయ, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు మటుకు ప్రైవేటైజ్ చేస్తాము, మనిషి మటుకు ఇలాగే ఏంటి ఉపయోగం ఇంకా మనిషికి? కాబట్టి కార్మిక సంఘాలు చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. పల్లా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ సరే, చంద్రబాబు నాయుడు, లోకేష్ సరే, అక్కడ స్థానిక పరిస్థితులు తెలిసి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు ఈ ప్రక్రియను ఆపడానికి బదులు ఇదేమీ జరగదు, ఇదేం ప్రైవేటీకరణ కాదు అని చెప్పడం మరి ఎందుకు చేస్తున్నారు? వ్యూహాత్మక అమ్మకం లేదంటే ఇదే వ్యూహాత్మక అమ్మకం. వ్యూహాత్మకంగా మీరు ముక్కలు చేసి దీన్ని అమ్మేస్తున్నారు, చివరికి అక్కడ ఏమీ మిగలదు. దీని మీద నిజాలు మీరు అటువైపు ఒత్తిడి పెట్టే బదులు కార్మికుల మీద లేకపోతే ప్రతిపక్షాల మీద దాడి చేయటం అర్థం లేనటువంటి ఒక అంశం. ఇది రివర్స్ యాంటీ క్లైమాక్స్. నిజంగా పల్లాక అలాంటి జనంలో నుంచి వచ్చిన ఒక మనిషి కార్మికుల సంఘానికి కూడా ఉన్నట్టున్నారు ఆయన, కొంచెం చాలా ఆశ్చర్యం. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, కేంద్రం ఎందుకు మాట్లాడలేదండి? కేంద్ర సంస్థ కదా అది. ఇంకా మూడోది పోలవరం నిర్వాసితులు. అసలు ఈ విషయాలు ఎప్పుడన్నా పతాక శీర్షికల్లో కానీ మొదటి పేజీలో కానీ కనిపిస్తున్నాయా వర్మ? ప్రైమ్ టైంలో ఎప్పుడైనా ఈ మాటలు వినిపిస్తున్నాయా? కరేడు, పోలవరం, విశాఖ ఉక్కు, గిరిజనులు, భూముల అప్పగింత, ఏమీ కనిపించవు. ఎంతసేపు రౌడీ షీటర్లు, లిక్కర్ స్కామ్లు, లేదా ఇది వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బూతులు. పోలవరం నిర్వాసితులు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దాన్ని వేగంగా కడతాం అంటే ఇంకా ఎక్కువ మంది ఇంకా వేగంగా నిర్వాసితులు అవుతారు. ఇప్పుడు ఈ వరదల్లో అమరావతి గురించి ఇంత చర్చిస్తున్నటువంటి వాళ్ళు పోలవరం దగ్గర నిర్వాసితుల కాలనీలన్నీ జలమయమైపోయి చాలా ముప్పు తిప్పలు పడుతున్నారని ఎందుకు చర్చించట్లేదు? మనం కేటీఆర్ ఈ బనకచెర్ల సమస్య వచ్చినప్పుడు ఆయన ఒకటి అంటూ వచ్చారు, పోలవరంలో అది కూలిపోతేనేమో కఫర్ డ్యామ్ ఎవరు పట్టించుకోరు, మాదే పట్టించుకుంటారని. అంటే ఈ సమస్యలు ఎలా ఉన్నాయంటే కొన్నే చర్చిస్తూ ఉండాలి, మీరు కొన్నే చూస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, సిపిఎం జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, అలాగే రాజ్యసభలో సభ్యుడు, మన పాత్రికేయ నేపథ్యం కూడా జాన్ బ్రిటాస్, వాళ్ళు పోలవరంలో పర్యటించారు, జనంతో మాట్లాడారు, మీడియాతో మాట్లాడారు. సార్ జాతీయ స్థాయిలో ఉన్న ఒక ఎంపీ, ఒక పార్టీ జనరల్ సెక్రటరీ వచ్చి ప్రజలకు సంబంధించిన అంశం మీద పర్యటించి అవన్నీ చేస్తే ఎవరు దానికి ఏం ప్రాధాన్యత ఇవ్వరు, వీళ్ళు కూడా మాట్లాడరు. పోలవరం నిర్వాసితుల సమస్య ఉందా లేదా, కేంద్రం పట్టించుకుంటుందా, పట్టించుకోదా? 3 కీలక సమస్యలు ఇప్పుడు. విశాఖ ఉక్కును కాపాడుకోవటం, కరేడులో ఈ 1000 ఎకరాల విలువైన భూమిని కట్టబెడుతూ మళ్ళీ అరెస్టులు కూడా చేయడం, పోలవరం నిర్వాసితులను అలా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్న పరిస్థితి. ఈ మూడింటికి పరిష్కారం చూడాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది. పల్లా లాంటి వాళ్ళు ఆ పని చేస్తే చాలా మంచిది. వాస్తవంగా నిజానికి
పోలవరం నియోజకవర్గం వీళ్ళకి దగ్గరగానే ఉండేదే. ఇక్కడి నుంచి అక్కడ ఉత్తరాంధ్రకు కొన్ని పురుషోత్తమ పట్నం ఇట్లాంటివి కూడా పెట్టారు కొన్ని. మరి ఎందుకు మాట్లాడలేదు వీటిని? నిజమైన సమస్యలు ఇవి ఏపీ అభివృద్ధికి సంబంధించి.